వీడు విజయప్రసాద్ రెడ్డి అని ఒక పాస్ట్ ఉంటాడు, వాడు దొంగ, వాడు బేసిక్గా వాడు దొంగ. వాడు స్టార్టింగ్లో వచ్చి పెద్ద ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లాగా, పెద్ద ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ లాగా, బూటు కాలు ఉంది, ఛాతి మీద చొక్కా మీద బూటు ముద్ర ఉంది, తర్వాత ఇక్కడ దెబ్బ తాకింది, ఇక్కడ దెబ్బ తాకింది, చెక్కకు రక్తం ఉంటుంది, అలా ఇలా చచ్చిపోయాడు, బండి అలా మీద, ఇట్లాంటి డైలాగులన్నీ మాట్లాడి మాకు చాలా అనుమానాలు ఉన్నాయి అవి ఇవి అని మాట్లాడు. వీడు ఇట్లా మాట్లాడంగానే ఈ అజయ్ బాబు అని ఇంకో పాస్ట్ ఉంటాడు, తాగుపోతాడు, వీడు పచ్చి తాగుపోతాడు, వీడు వాడిని బ్లడ్ టెస్ట్ చేస్తే అరగంటలో తెలిసిపోతాడు ఆడైతే తాగిండో రాత్రి. ఈ అజయ్ బాబు గారు వీడు క్రెడిట్ కొట్టేయడానికి మధ్యలో దూరి వీడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లాగా మాట్లాడు. పోలీసులు పిలిచారు, అరే వీపీ రెడ్డి రారా ఒకసారి, నువ్వు ఎన్ని మాట్లాడావు కదా, నీ డౌట్లన్నీ పేపర్ మీద రాసి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే అన్నాడు. నా దగ్గర ఏం సాక్ష్యాలు ఇవ్వండి, మాకేం లేవు ఆడే చెప్పాడు, వీడియో కూడా చూసే ఉంటాడు. వీపీ రెడ్డి గారు నా దగ్గర ఏం సాక్ష్యాలు ఇవ్వండి అని చెప్పి, మరి సాక్ష్యాలు ఏందో నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావురా, ఇంకోసారి మాట్లాడితే తాట తీసి లోపలేస్తామనే వరకు భయం వేసింది. భయం వేసి ఆగాడు తప్ప వాడు ఏమి బుద్ధి తెచ్చుకొని మారాడు అని అయితే నేను అనుకోవట్లేదు.